హాయ్ అండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి కదా! ఈరోజు నేను చాలా రుచిగా నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి చేశానండి. ముక్కల పచ్చడి కంటే ఈ తురుము పచ్చడి అన్నంలో చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ మజానే వేరండి. ఇది అన్నంలోకే కాదండి, దోశలోకి కూడా చాలా బావుంటుంది. మరి ఈ సింపుల్ ప్రాసెస్ ఎలా చేసుకుందామో చూద్దాం. మ్యాంగో తురుము పచ్చడి చేసుకోవడానికి ముందుగా నేను ఈ సైజులో ఉన్న 2 పెద్ద సైజు మ్యాంగోస్ని తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ తడి ఏమీ లేకుండా తుడుచుకొని ఈ విధంగా పొట్టు తీసుకొని మనం వీటిని తురుముకోవాలండి. మనకు తురుముకునేటప్పుడు చిన్నగా ఉన్న సైడ్ కాకుండా కొంచెం సైజ్ పెద్దగా ఉన్న సైడ్ తురుముకుంటే ఈ విధంగా కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. అప్పుడు తినేటప్పుడు నోటికే తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా తురుముకున్న మ్యాంగో తురుముని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిలోకి కావాల్సిన కొన్ని మసాలాలని రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులని కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మాడినా సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా టేస్ట్ సరిగ్గా ఉండదు. వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఫ్రై చేసిన తర్వాత వెంటనే తీసి మరొక బౌల్లోకి మార్చుకోవాలండి. ప్యాన్లోనే పెట్టామంటే మనకు కలర్ చేంజ్ అవుతుంది, ఎక్కువగా ఫ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఫ్రై చేసిన వెంటనే మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ తురుము పచ్చడిలో ఎక్కువ మసాలాలు ఏమీ వాడమండి, కేవలం ఇవి మాత్రమే వాడుతాము. ఆ తర్వాత ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. నేను తురుముకున్న మ్యాంగో తురుము 4 కప్స్ వచ్చిందండి, అందుకే నేను 2 కప్పుల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఆవాలు, అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 5 టీ స్పూన్ శనగపప్పు, అలాగే వీటితో పాటుగా కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని మనం ఈ పోపుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఇంగువ అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పోపుని రెడీ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో వేయొద్దండి. కంప్లీట్గా చల్లగైన తర్వాతే మనం పచ్చడిలో వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా, ఏ గ్లాస్తో తీసుకున్నా మిగతావన్నీ వాటితోనే తీసుకోవాలండి. మనకున్న మ్యాంగో తురుము 4 కప్స్ ఉంటే మనం దాంట్లో సగం వరకు ఆయిల్ని వేసుకోవాలి. అందుకే నాకు 4 కప్స్ అయింది కాబట్టి నేను 2 కప్పుల వరకు ఆయిల్ని వేసుకున్నాను. 4 కప్పుల మ్యాంగో తురుము వచ్చింది కాబట్టి నేను ఈ కప్పుతో ఒక 2 టేబుల్ స్పూన్స్ తక్కువ 1 కప్పు కారంని వేసుకుంటున్నానండి. మీరు తినే కారంని బట్టి మీరు కారంని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్పైసీ తక్కువగా ఉంది అంటే మీరు 1 కప్పు వరకు వేసుకోవచ్చండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తక్కువ 1 కప్పు వరకు కారం వేస్తున్నాను. కారంని కొలిచి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదండి, మనం ఇంతకు ముందు పెట్టుకున్న పోపుని చల్లారిందో లేదో చేయి పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పోపు మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక సగం కప్పు వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనకు కలర్ మొత్తం చేంజ్ అవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. అందుకే మనం ఆయిల్ మొత్తం చల్లగైన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. సగం కప్పు వేసుకుంటే సరిపోతుందండి. మనం ఇప్పుడు ఈ మ్యాంగో తురుములోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. మనం ఇంతకు ముందు కొలిచి పెట్టుకున్న కారం వేస్తున్నానండి. అలాగే మనం ఇంతకు ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, వీటిని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను సగం కప్పు సాల్ట్ తీసుకుంటున్నానండి. మనకు ఈ సగం కప్పు సాల్ట్ మొత్తం పట్టదండి. సగం కప్పులో సగం వరకు మాత్రమే వేసుకొని పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని మీకు సరిపోలేదు అంటే వేసుకోండి. ముందే వేసేసామంటే సాల్ట్ ఎక్కువ అయిపోతే తినలేం కదండి. సాల్ట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మనం తర్వాత వేసుకోవచ్చు. అందుకే సగం కప్పు సాల్ట్ తీసుకొని వాటిలో సగం కప్పు మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మ్యాంగో తురుములో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మనం చేసి పెట్టుకున్న పోపుని వేసేసుకోవాలి. ఈ మసాలాలని ఆయిల్లో కూడా వేసి కలుపుకోవచ్చండి, కానీ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనకు కారం మొత్తం మాడిపోతుందండి.
చూసారు కదండి. ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని మొత్తం మ్యాంగో తురుములోకి వేసేసుకొని తురుములో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే మ్యాంగో తురుము పచ్చడి రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎక్కువ మసాలాలు వాడకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో తురుము పచ్చడిని మనం ఆయిల్ ఎక్కువగానే వాడుతున్నాం కాబట్టి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కలర్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అవ్వకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. నేను మిగతా సగం కప్పుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. మనం పచ్చడి చెక్ చేసుకున్న తర్వాత మనకు కావాలి అనుకుంటే వేసుకోవాలి, లేదంటే తీసేయండి. మనం ఇలా పచ్చడిని కలిపేసుకొని ఒక 2 hours పాటు పక్కన పెట్టేసుకున్నామంటే మనకు ఆయిల్ చక్కగా కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మనకు టేస్టీగా ఉండే మ్యాంగో తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన పచ్చడిని మనం వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యితో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.